ప్రస్తుతం గత 10 రోజులుగా కూడా హైదరాబాద్ నగరంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అవి ప్రారంభంలోనే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే చాలా వరకు ఈ గ్యాస్ కష్టాలనేటివి పెరిగిపోయినాయనే చెప్పుకోవచ్చు. ప్రతి హోటల్ దగ్గర, ప్రతి కిచెన్ దగ్గర కూడా అవే కష్టాలు. అందులో భాగంగానే ఈరోజు కూడా మనం ప్రస్తుతం అయితే ఉషా ముల్పురిస్ కిచెన్ దగ్గర ఉన్నాము. మరి ఈ ఉషా ముల్పురిస్ కిచెన్ అనేది హీరో నాగశౌర్య వాళ్ళదని కూడా తెలుసు. ఇప్పుడు ప్రధానంగా మరి రంగంలోకి దిగింది కూడా ఉషా గారే, అంటే నాగశౌర్య మదర్. తనే రంగంలోకి దిగి కట్టెలు పొయ్యి పెట్టి తను వంట చేస్తున్నారు అనే విషయం కూడా తెలిసింది. కాబట్టి అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనే కోణంలో కూడా అడిగి తెలుసుకుందాము. స్వయంగా రంగంలోకి తనే ఎందుకు దిగారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. కట్టెల పొయ్యి మీదే చేస్తున్నారు ప్రస్తుతం అయితే. మరి కట్టెల పొయ్యి కష్టాలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చూస్తున్నాం కదా, మరి ఇక్కడ అయితే ఇగో కట్టెల పొయ్యి మీదే అన్ని వంటకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ వంటకాలు అసలు కట్టెల పొయ్యిలు ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు గ్యాస్ కష్టాలే మొదలయ్యాయా? ఇక్కడ కూడా గ్యాస్ దొరకడం కష్టమైపోయిందా, లేకపోతే కట్టెల పొయ్యి మీద వండితేనే బాగుంటుందా? ఏ రకంగా వీళ్ళు డిసైడ్ అయ్యారు? మరి ప్రత్యేకంగా రంగంలోకి తనే ఎందుకు దిగాల్సి వచ్చింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ఉషా గారు, ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు కదా. మరి హీరో నాగశౌర్య గారి మదర్ తను. మరి తను ఎందుకు రంగంలోకి దిగారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? హలో అండి. ఆర్టీవీ నుంచి వచ్చాం మేడం. ఎలా ఉన్నారు? ముందుగా మేమా ఎలా ఉన్నాము అంటే మమ్మల్ని ఇలా చూస్తూ కూడా ఎలా ఉన్నారు అంటే గ్యాస్ కష్టాలతోటి కట్టెల పొయ్యితోటి. కానీ ఏంటంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ లాగా అందరూ ఫీల్ అవుతారు, మేము వాళ్ళని అలాగే ఫీల్ అవుతాం. కాబట్టి కష్టం కూడా ఇష్టంతో చేస్తున్నాం. మా చెఫ్లందరూ కూడా ఇష్టంగా చేస్తున్నారు. కష్టమైన బాగా పొగొచ్చేస్తుంది మేడం, కొంచెం ముందుకు రండి. చాలా చాలా తెలుసుకోవాలి కూడా. వాళ్ళు 6 దగ్గర నుంచి 4 గంటలు 5 గంటలు ఉంటున్నారు. అసలుకి 4 గంటల నుంచి ఇక్కడ 4-5 గంటలు ఈజీగా పడుతుందమ్మా. అంటే కొంచెం అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ చేయాలి అంటే కనుక. ముందుగా మేము ఒక విషయం అడగాలి మేడం. నాగశౌర్య గారు ఎలా ఉన్నారు? బాగున్నాడమ్మా, బాగున్నారు. ఎందుకమ్మా ఇంత కష్టం అని అంటున్నాడు. అంటే మా పిల్లల తర్వాత నా పిల్లలు అంటాళ్ళు, వీళ్ళందరూ నన్ను నమ్ముకుని వచ్చారు మా చెఫ్స్ అందరూ. సో వాళ్ళ కోసం వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు నేను కష్టపడాలి. అంటే మీరే రంగంలోకి దిగారు, స్వయంగా మీరు రంగంలోకి దిగడానికి ఏంటి అసలు కారణం? అంటే నేను రంగంలోకి దిగక్కర్లేదమ్మా. ఇంకో వీళ్ళు కానీ మా చెఫ్ చందు కానీ అందరూ వాళ్ళే చేసుకుంటారు. కానీ వాళ్ళు కష్టపడుతుంటే నేను ఇంట్లో ఉండలేక నేను వస్తున్నాను. అది ఎన్ని రోజుల నుంచి కట్టెలు పోయి పెడుతున్నారు? పెట్టామమ్మా. ఇప్పుడు వారం రోజులు అవుతుందో, దగ్గర వారం రోజుల నుంచి. ఈ గ్యాస్ స్టార్ట్ అవ్వగానే ముందు ఫస్ట్ మేల్కొంది మేమే. అంటే లాస్ట్ బుధవారం పెట్టామమ్మా. లాస్ట్ బుధవారం మంగళవారం పెట్టాం ఫస్ట్. కొంచెం వంటలు మీరు ప్రిపేర్ చేసిన వంటలు ఇక్కడ గుమ్మగుమ్మలాడుతూ ఉన్నాయి ప్రస్తుతం అయితే. కొద్దిగా మాకు చూపించండి మేడం, ఏమేం చేశారు మేడం? అసలు బగారా రైస్ అమ్మా. బగారా రైస్. బగారా రైస్ సూపర్గా ఉంది. కలర్ అయితే మంచిగా. అసలు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే గ్యాస్ వచ్చిన తర్వాత కూడా దీంతో చేస్తే బాగుంటుందేమో అని మా చెఫ్ని నేను ఎమోషనల్గా ఇబ్బంది పెడుతున్నానో ఏమో కానీ చెప్తున్నా. బిర్యానీ బగారా రైస్ డిఫరెన్స్ ఉందమ్మా. బాగుంది. చాలా డిఫరెన్స్ ఉంది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ముఖ్యంగా బగారా రైస్ చూస్తున్నాం కదా, చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఎన్ని ఐటమ్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేస్తున్నాం అమ్మా. అట్లాగే స్టాఫ్ కి చికెన్ కర్రీ. ఇది చికెన్ స్టాఫ్ కమ్మా. ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారు, అయిపోయిందమ్మా. ఇది స్టాఫ్ కమ్మా. అంటే అయిపోయినాయి మొత్తం బిర్యానీలు, మొత్తం అన్ని చోట్ల అన్ని వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ అయిపోయినాయి అమ్మా. ఇది వెజ్ బిర్యానీ మొత్తం కూడా అన్నీ అయిపోయినాయి. పప్పుచారు, దాల్చా అన్నీ అయిపోయి అన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి అనమాట. ఎందుకంటే పొద్దునే 5 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఎంత అయింది? టైం ఎంత అయింది? ఇప్పుడు 9:40. ఇంకొక 10 నిమిషాలు అన్నీ అయిపోతుందమ్మా. అంటే కష్టం అనిపించట్లేదా మేడం ఇప్పుడు కట్టెల పొయ్యి మీద? ఎందుకంటే గ్యాస్ అంటే చాలా ఈజీగా చేసేసుకుంటూ వెళ్ళిపోయారు. 100% కష్టమేనమ్మా. ఇదిగోమ్మా చెమటలు కక్కుతా, పొగలు అన్నీ బాగా కష్టం. కాకపోతే ఏంటంటే కనుక ఓకే, మనకి భగవంతుడు కనీసం ఈ అవకాశం అన్నా ఇచ్చాడు కదా. ముందు అమ్మో గ్యాస్ లేకుండా ఎట్లాగా అనేది కాకుండా ఏంటంటే మనకి ప్లేస్ ఉంది, వెంటనే మేము రియాక్ట్ అయ్యాము. దానికి నా చెఫ్స్ సపోర్ట్ చేశారు. మా హస్బెండ్ ఎక్కడి నుంచో పొలలో ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తూ ఉన్నారు. అట్లా ఏంటంటే అంతా కలిసి చేస్తున్నాం కాబట్టి కష్టమైన ఇష్టంగా చేస్తున్నాము. సో
ఎవరి కాళ్ళు ఇంకా చాలామంది అందరూ వస్తామని మొదటి 2-3 రోజులు అందరూ వచ్చారు. నేనే అందరినీ వద్దు షిఫ్ట్ల వారీగా చేసుకుందాము ఎందుకు అంతమంది అని. అంటే ఎవరి కాళ్ళకి ఏంటంటే పక్కన వాళ్ళు కష్టపడుతున్నారు కదా, మేము రాకపోతే ఎట్లా అని వాళ్ళంతటా వాలంటీర్గా వచ్చిన వాళ్ళమ్మ నా స్టాఫ్ అంతాను. నిజంగా భూవార స్వామి నాకు ఇచ్చిన బిడ్డలు అందరూ. టోటల్గా ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మేడం? 150 పైన ఉంటారు. ఇప్పుడు ఇక్కడే కట్టెలపై పెట్టారా మిగతా కిచెన్స్ దగ్గర కూడా? లేదమ్మా, ఇక్కడే కట్టెలపొయ్యి పెట్టి ఇక్కడ నుంచి అక్కడికి కూకట్పల్లి కూడా షిఫ్ట్ చేస్తాము. కానీ కొన్ని ఆర్డర్స్ ఏంటంటే ఇండక్షన్ స్టవ్ మీద, లేదు అంటే కనుక మనం ఆయిల్ ఫ్రై మీద, కొన్ని మాత్రం స్టవ్ మీద. ఇంకా జాగ్రత్తగా గ్యాస్ పొదుపు చేసుకుంటా వాడుతున్నాము. వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా లేదని అనకుండా మ్యాక్సిమం అవైలబుల్ ఉంటున్నాయి. ఏమంటున్నారు మేడం మామూలుగా గ్యాస్ కంపెనీ ఏజెన్సీ వాళ్ళు కానీ ఎట్లా ఏంటి అసలు కమర్షియల్ సిలిండర్ల గురించి ఏమంటున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే టీవీ వాళ్ళు మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది. మాకైతే మాత్రం టైట్ అయిపోయిందని చెప్పేసి మాకైతే మాత్రం గ్యాస్ సప్లై చేయట్లేదు. ఇంకా అంతే గ్యాస్ తోటి చేస్తున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడ మన దగ్గర అయితే మాత్రం గ్యాస్ ఉందమ్మా, అది జాగ్రత్తగా పొదుపుగా వాడుతున్నాము. రోజుకు 4 సిలిండర్లు అయ్యేది ఇప్పుడు 1 సిలిండర్ తోటి వచ్చి ఇవన్నీ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను అనమాట. మరి ఎప్పుడు వస్తుంది అనేది మీకే తెలియాలి. టీవీ అంటే మామూలుగా ఓనర్స్ ఎవరు కూడా ఎంట్రీ అవ్వరు, వంట చేసేదాకా ఎవరు రారు. అందులో సెలబ్రిటీస్ నాగశౌర్య గారు అంటే చాలా 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 బిగ్ ఫ్యాన్స్ ఉన్న వ్యక్తి తను. అందులో నాగశౌర్య గారు మదర్ గారు రంగంలోకి దిగారు అని మీకు దిగాలని ఎందుకు అనిపించింది మేడం? అంటే నేను అసలు ప్యాషన్తో స్టార్ట్ చేశాను కదమ్మా. ఫస్ట్ నుంచి కూడా అదే మా వాళ్ళు అంటున్నారు, మళ్ళీ ఫస్ట్లో చేసినట్టు మొత్తం స్టార్ట్ చేశారు అని. అంటే పొద్దున్నే వస్తే నైట్ 10 అయిపోతుంది, 10:30 అయిపోతుంది, ఇంకా అట్లానే అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఏం చేసినా ఎంత కష్టపడినానమ్మా, నా స్టాఫ్ చాలా నా బలమమ్మా. అట్లాగే నాకు వచ్చే గెస్ట్లు కూడా మా బలమమ్మ. ఎందుకంటే ప్రతి వాళ్ళు చాలా పాజిటివ్గా ఉంటారు. నాకు నెగిటివ్ అనేది చాలా రేర్ అనమాట, టచ్వుడ్. అందుకని ప్రతి వాళ్ళు నా మీద అభిమానంతో, నాగశౌర్య అభిమానంతో వస్తారు. ఆ వచ్చిన అభిమానాన్ని మేము కానీ మా చెఫ్లు కానీ మిస్యూజ్ చేసుకోకుండా చాలా మంచి ఫుడ్ ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్ అని ప్రతి టేబుల్ వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు. కట్టెల పొయ్యి మీద వండే వంటలో మీకు ఇష్టమైన వంట ఏంటి? కట్టెల మీద దమ్ బిర్యానీ అమ్మ. దాని మీద కట్టెల మీద వండితే దాని టేస్ట్ ఇంకా దేని మీద రాదు కదా. ఏదైనా కానీ పూర్వకాలం నుంచి అయ్యే చేసేవాళ్ళు. ఇప్పుడు మేము అదైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. దమ్ బిర్యానీను బగారా రైస్ అయితే మాత్రం కంటిన్యూ చేద్దాము. దానికి సెపరేట్ స్టాఫ్ని పెట్టి వాళ్ళకి అంతవరకు చేసి పంపించేస్తే వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా. ఏం చందు కంటిన్యూ చేద్దామా? అజయ్ నువ్వు చేస్తావా? అదే అంటే మా వాళ్ళు ఎవరిని చేస్తామని అందరూ చేస్తామంటారు, అదే వచ్చిందనమాట. 100% అమ్మ. అట్లాగే ఇప్పుడు మేము ఉగాదికి అచ్చమైన తెలుగింటి భోజనం అమ్మ. ఉగాదికి అంటే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లంచ్ పెడుతున్నాము. మామూలుగా ఉండదు మన దగ్గర. ఇప్పుడు ఏంటంటే గారెలు, పూర్ణాలు, చింతపండు పులిహోర, సెమాసగ్బియ్యం పాయసము, కొత్త మామిడికాయ పచ్చడి, ముద్దపప్పు, వంకాయ పులుసు, ములక్కాయ టమాటా కర్రీ, బంగాళదుంప పచ్చిమిర్చి ఫ్రై, క్యాబేజీ 65, గోంగూర రోటి పచ్చడి, టమాటా పచ్చడి, పచ్చి పులుసు, పప్పుచారు, మజ్జిగ చారు, మిరియాల రసము, కుండ పెరుగు, అరటిపండు, అచ్చమైన మన ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి, అన్నీ కిల్లి, వాటర్ బాటిల్ అన్నీ మొత్తం మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్తారు. 2 years నుంచి అలాగే ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా కట్టెల పొయ్యి మీద అయినా కానీ మార్నింగే 4 o'clock వచ్చి కంప్లీట్ చేద్దామని అనుకుంటాం. మ్యాక్సిమం నా వంటలే ఉంటాయి, దానికి మా వాళ్ళందరూ సపోర్ట్. అంటే ఉగాదికి తెలుగింటి భోజనం అనేది ఖచ్చితంగా ఇక్కడ దొరకబోతుంది, అందరికీ కూడా అందుబాటులో ఉండబోతుంది. అచ్చమైన ఉగాది ఎలాగుంటుందో మన సాంప్రదాయం సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది అనుకోవచ్చు. తప్పకుండానమ్మా, ఎందుకంటే కనుక మేము 12 అని చెప్తే 11:30కే వచ్చేవాళ్ళు గత 2 years నుంచి అనమాట. అంటే వాళ్ళు కూడా అంత ఇష్టంగా తిందామని. మెయిన్ ఏంటంటే కనుక ఇంత కష్టమైన వాళ్ళందరూ మన ఫ్యామిలీ అనుకుంటారు, నన్ను చాలా ఓన్ చేసుకుంటారు. నేను అందరి దగ్గరికి టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చోండి మేడం, మిమ్మల్ని చూస్తే మాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అంటారు. అట్లా అందరూ వాళ్ళ చాలా సక్సెస్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా వాళ్ళు ఎంత అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబరు సక్సెస్ అయితే వాళ్ళ పెయిన్ ఎలా ఉందో అలా ఫీల్ అవుతుంటారు ప్రతి వాళ్ళు. సో వాళ్ళంతగా ఫీల్ అయినప్పుడు నేను వాళ్ళ కోసం మేము మా స్టాఫ్ ఒకరోజు కష్టపడితే మంచి అచ్చమైన తెలుగింటి భోజనాన్ని పెట్టాలి అని. అంటే ఇప్పుడు అందరూ వర్క్ చేస్తున్నారమ్మా, ఆ రోజైనా వాళ్ళు హ్యాపీగా చక్కగా రిలాక్స్ అయ్యి
చక్కగా మంచిగా రెడీ అయ్యి వచ్చి మన దగ్గర ఫుడ్ ఎంజాయ్ చేసి షాపింగో లేకపోతే వెళ్ళి హ్యాపీగా పడుకోవటమో ఏదో ఒకటి చేస్తారు కదా అని అనుకుంటున్నాం అనమాట. అన్ని వంటలు కూడా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేద్దామని టోటల్ అమ్మ, టోటల్ కట్టెల పొయ్యి మీద అమ్మ. టోటల్ అయితే మాకు కూడా ఆ రుచి తప్పకుండా మీరు రండి, తప్పకుండాను. అలాగే ప్రీ ఆర్డర్ కూడా ఉందమ్మా. బుధవారం నాడు ప్రీ ఆర్డర్ చేసుకుంటే కనుక ఏ ఐటెం ఎవరికి కావాలో వాళ్ళకి మేము ఇస్తాం. అంటే మొత్తం తాళి కాకుండా ఇలా గారెలే కావాలి, పూర్ణాలే కావాలి, అట్లా కొంతమంది అంటే ఇంట్లో మనం అన్ని చేసినా కానీ ఎవరు ఏది ఇష్టంగా తింటే అలాగా మనం కూడా ఏంటంటే అందరికీ ఆ కంఫర్ట్ ఉందమ్మా. ఎలా ఏది కావాలంటే అలా సప్లై చేస్తాము. గ్యాస్లో ఏమన్నా బ్లాక్లో అట్లా తీసుకుంటున్నారా మేడం? ఇంకా ఎన్ని కష్టాలు ఇంకా చెప్పేది ఏముందమ్మా. ఏమన్నా బ్లాక్లో బ్లాక్లో అని కాదు, ఆ ఇచ్చే వాళ్ళకి రేటు పడుతుంది, మనకి రేట్ ఇస్తున్నారు. దొరుకుతుందిలేమ్మా, దొరుకుతుంది. మనకి ఇచ్చే సర్వీస్ వాళ్ళు కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో కాకపోతే మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి కాబట్టి మనం లిమిటెడ్గా తీసుకుని ఈ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం అనమాట. మాకు ఇప్పుడు అర్థమైంది మేడం, నాగశౌర్య అభిమానులు కావచ్చు అందరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నాగశౌర్య గారు అంత హ్యాండ్సమ్గా ఎందుకున్నారంటే ఇక్కడ ఉంది సీక్రెట్. మెయిన్గా ఇక్కడ నుంచి ఇన్ని వంటకాలు, ఇన్ని మంచి స్పెషల్ ఐటమ్స్, హెల్తీ ఫుడ్స్ చేసి పెడుతున్నప్పుడు ఇంకా అలా కాకుండా ఎలా ఉంటారు? అందుకే అదే సీక్రెట్. అంటే భగవంతుడు ఇచ్చిన ఇదేనే మనం అంతేగాని మనం ఏం చేస్తే కాదమ్మా. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు. అందం ఇచ్చాడు శౌర్యకి, అలాగే మంచి మనసు ఇచ్చాడు. ఇప్పుడైతే పాపం లేదమ్మా, ఎందుకంటే తనకి వేడివేడిగా ఇష్టం. అలా పొయ్యి మీద దించింది అట్లా కావాలి తనకి. సో ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళేటప్పుడు కారిపోతుంది కాబట్టి తను కుక్కున్నాడు అనమాట అమ్మ. తను నా దగ్గరే నేర్చుకున్నాడు. సో అందుకని వాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు. బాగా చేస్తాడమ్మా. ఇంకా అవును. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం రాబోతుంది మేడం? చూస్తున్నాం అమ్మా. అదే అంటే కాజాగూడ కానీ అట్లా గచ్చిబౌలి కానీ చాలామంది అడుగుతున్నారు. ఎక్కడ మనకి ప్లేస్ అందుబాటులో ఉంటే ఇంకొకటి పెడదామని అనుకుంటున్నాం అనమాట. అయితే కొంచెం టైం పడుతుంది. మంచిది. కష్టాలు పడుతున్నా ఇష్టంగా ఉంది కాబట్టి మాకేమది కష్టం అనిపించట్లేదు. యాక్చువల్గా నాకున్న కష్టం ఏంటంటే మా చెఫ్స్ కష్టపడుతున్నారని కష్టం, బాధ అంతే. ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? కట్టెల పొయ్యికి, ఈ గ్యాస్ మీద వండుకునే వంటకి, హెల్తీ ఫుడ్ పరంగా మీరు కొన్ని టిప్స్ ఇస్తే బాగుంటుంది. అంత టిప్స్ ఇచ్చేంత నిష్ణాతురాలని నేను కాదమ్మా. మేము ఎక్కడ ఏది నేను చూసి నేర్చుకుంది ఏమీ లేదు. నా అంతటి నేను. కాకపోతే ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేస్తే రుచి ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఆ కట్టెల పొయ్యి మీద మనం చేయలేము. కానీ గ్యాస్ వచ్చినా కానీ చికెన్ దమ్ బిర్యానీ, అట్లాగే మటన్ దమ్ బిర్యానీ కానీ, వెజ్ బిర్యానీ కానీ, లేకపోతే బగారా రైస్ మాత్రం ఈ ఐటమ్స్ వరకు ఇది చూపిద్దామా? ఓకే, ఈ ఐటమ్స్ వరకు అయితే మాత్రం మనము కట్టెల పొయ్యి మీదే కంటిన్యూ చేస్తామమ్మా. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళకి టేస్ట్ బాగుంది కాబట్టి వాళ్ళ ఇష్టం ప్రకారం మేము కష్టపడుతుంటాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసాం కదా మరి కట్టెల పొయ్యి కష్టాలు ఎలా ఉన్నాయని. కానీ కట్టెల పొయ్యి మీద చాలా ఇష్టంగా వండుతున్నాము మేము, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఇప్పుడు దాదాపు వారం రోజులుగా కట్టెల పొయ్యి పెట్టి వండుతూ ఉన్నారు. అదే కాకుండా కంటిన్యూ కూడా చేయబోతున్నారు. దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బగారా రైస్ ఇవన్నీ కూడా కట్టెల పొయ్యి మీద తినేవాళ్ళు, అంటే కస్టమర్స్ అందరు కూడా చాలా బాగుంది అని వాళ్ళు చెప్పడంతో కూడా రేటింగ్ రావడంతో కూడా కిచెన్ వచ్చే వాళ్ళు ఎవరు కస్టమర్స్ కాదమ్మా, మాకు ఘాట్ కింద మా గెస్ట్ల కింద అనమాట. మేము ఎప్పుడు అది గెస్ట్ అంతే. వచ్చే గెస్ట్లు కూడా చాలా బాగుంది కట్టెల పొయ్యి మీద చేసింది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఆ రివ్యూ ప్రకారమే అది కంటిన్యూ చేద్దాము అనుకుంటున్నాం, కష్టమైనా పర్వాలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ గ్యాస్ స్టాక్ లేకపోవడం వల్ల కూడా, ఇక్కడ గ్యాస్ ఇబ్బందుల వల్ల కూడా కట్టెల పొయ్యి అయితే కంటిన్యూ చేస్తున్నారు. హీరో నాగశౌర్య గారి మదరు ఉషా గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసాము మనం మొత్తం కూడా. మరి కెమెరామెన్ గణేష్తో నిర్మల, హాట్ టీవీ.